హలో వ్యూయర్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్మథ స్టోరీలోని 18వ భాగం. సిద్ధు సాధ్విని అలా దగ్గరికి తీసుకుని నిలబడటం చూసిన రోషిని కళ్ళు నిప్పులు కురిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతం తన చేతుల్లో ఏమీ లేకపోవటంతో, అది కాదు బేబీ, నాకు నీ నిర్ణయం ఇష్టమే, కానీ తన హద్దులు మర్చిపోకూడదు కదా. అసలు ఇంత దూరం తను ఎందుకు రావాలి? నువ్వే చెప్పు. తన లైఫ్ తనని చూసుకోమన్నప్పుడు దూరంగానే ఉండాలి కదా అని సాధ్వి వైపు ఉరిమి చూస్తూ చెప్పి, వదిలే బేబీ, తనని నీ ఇష్టం వచ్చినట్టే ఉండు అని అంటే సిద్ధార్థ్ ఇంకా గట్టిగా సాధ్విని పట్టుకుని, ముందు నువ్వు బయటికి వెళ్ళు, నా భార్య నా కోసం భోజనం తీసుకువచ్చింది, తిన్నాక నేనే పంపిస్తాను అని అన్నాడు సీరియస్గా. బేబీ అని రోషిని బాధగా చూస్తుంటే, ఇప్పుడు బాధపడకు రోషిని, కావాలని ఇంత దూరం తీసుకువచ్చినప్పుడు ఆలోచించాలి. నీకు కూడా తెలియాలి కదా, నువ్వు నిర్ణయం తీసుకున్నది నీకు ఎంత పెయిన్ ఇస్తుందో. అనుభవించు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని ఊరికే అనలేదు, నీలాంటి వాళ్ళని చూసి అన్నారు. సో గెట్ అవుట్ ఆఫ్ మై క్యాబిన్ రోషిని అని అనటంతో రోషిని బాధగా సిద్ధు వైపు చూసి బయటికి నడిచింది. ఇక తప్పక బయటికి వచ్చిన రోషిని ముందు కొంచెం బాధపడిన తర్వాత సాధ్వి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సిద్ధుకి దగ్గరైతే అంతే త్వరగా బిడ్డ పుడుతుంది, అంతే త్వరగా సాధ్వి సిద్ధు జీవితం నుంచి వెళ్ళిపోతుందన్న ఆలోచన రావటంతో తనని తాను కంట్రోల్ చేసుకుంటూ, ఇది కూడా ఒకందుకు మంచిదే, సిద్ధు త్వరగా సాధ్వికతో లైఫ్ స్టార్ట్ చేస్తే నేను అనుకున్నది జరుగుతుంది. ఆ తర్వాత ఎలాగోలా సిద్ధుని నేను నా సొంతం చేసుకోగలను. అవన్నీ ఎలా చేయాలో నాకు తెలుసు. ఇప్పుడు అనవసరంగా గొడవ పడితే వచ్చిన అవకాశం చేజారిపోతుంది. మళ్ళీ నాతో పెళ్ళంటే నో, నెవర్, నేను ఒప్పుకోను. నాతో బిడ్డని కంటే నాకు లైఫ్ ఉండదు. సో సాధ్వి బెటర్. దానికి గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చాను కాబట్టి ఇంకొంచెం డోస్ పెంచితే సరిపోతుంది అని అనుకుని కన్నీళ్లు తుడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక రోషిని వెళ్ళిపోయాక సిద్ధు అసహనంగా మొహం పెట్టి, చేసిందంతా చేసి ఇప్పుడు బేబీ అంటూ దూరం ఉండాలంట. ముందు ఏమైపోయిందో ఈ ఆలోచన. అప్పటికే ఎన్నిసార్లు చెప్పాను వద్దు, ఇది మంచిది కాదు అని. విన్నదా? లేదు, అనుభవించాలి కదా తను చేసిన దానికి అని అనుకుని తనలో తానే చిన్నగా మాట్లాడుకుంటూ ఉంటే సాధ్వి రెప్ప కొట్టకుండా సిద్ధు వైపు చూస్తూనే ఉంది. ఏమరపాటుగా సాధ్వి వైపు చూసిన సిద్ధు తననే తినేసేలా చూస్తున్న సాధ్విని చూసి టక్కున తన చేతిని వదిలేసి, ఏంటా చూపు, తినేస్తావా? తినేలానే ఉన్నావు, నిజంగానే ఉదయం తినలేదా ఏంటి అని అడిగితే, లేదు అన్నట్టు తల ఊపిన సాధ్వి, మీరు చాలా అందంగా ఉంటారు తెలుసా మీకు అని అంటే, అది నాకు తెలుసులే, కానీ తమరు కూడా వెళ్తే మేము సంతోషిస్తాం అని డోర్ వైపు చూపిస్తే సాధ్వి వెళ్ళను అన్నట్టు తల అడ్డంగా ఊపి, నేను చెప్పాను కదా మీకు తినిపించి కానీ వెళ్ళనని. ఈ నిర్ణయంలో మార్పు లేదండి. ఒకవేళ మీకు అమ్మమ్మ గారి చేత నేను పనిష్మెంట్ తీసుకుంటే సంతోషంగా ఉంటుందంటే చెప్పండి, మీ సంతోషం కోసమైనా నేను పనిష్మెంట్ తీసుకుంటాను. బికాజ్ నాకు మీ సంతోషం కంటే ఏదీ ఎక్కువ కాదు అని ప్రేమ నిండిన కళ్ళతో చెప్పింది. ఆ కళ్ళల్లో ప్రేమ సిద్ధు మనసుని తాకిందేమో. రెప్ప కొట్టకుండా సాధ్వి వైపు చూస్తూ ఉండిపోయాడు. 2 నిమిషాల తర్వాత సాధ్వి, పదండి తిందురు, ఆలస్యం చేస్తే మళ్ళీ గ్యాస్ ఫామ్ అవుతుంది. అసలే మీరు ఫిట్ అండ్ ఫైన్గా ఉండాలి. ఇంత పెద్ద కంపెనీ రన్ చేయాలంటే ఆరోగ్యం ముఖ్యం కదా, రండి అంటూ చొరవగా సిద్ధు చేతిని పట్టుకొని సోఫా వైపు తీసుకువెళ్తుంటే సిద్ధు బొమ్మల తన వెనకే నడిచాడు. ఎలా అయితే తల్లి లాలనగా చెప్తుందో అలా సాధ్వి లాలనగా తీసుకువెళ్తుంటే సోఫాలో కూర్చున్నాక కానీ అర్థం కాలేదు సిద్ధుకి సాధ్వి మాయ తన మీద చాలా గట్టిగా పడుతుందని. వెంటనే తల విదిలించి పైకి లేచి సాధ్వి రెక్క పట్టుకుని తన క్యాబిన్ బయట వదులుతూ, నేను తినగలను, నేనేమి చంటి పిల్లాడిని కాదు నువ్వు తినిపిస్తే తినటానికి. ఇక గ్రానీ విషయం నేను చూసుకోగలను, వెళ్ళిపో సాధ్వి ఇక్కడి నుంచి నువ్వు అని అంటే సాధ్వి బిక్కమొహం వేసుకుని అది కాదండి అని అంటుంటే సిద్ధు ఫోర్స్గా డోర్ క్లోజ్ చేశాడు. అది చూసిన సాధ్వి ఒక అడుగు వెనక్కి వేసి, ఇంత కోపం అయితే ఎలా? ఇలా అయితే నేనెప్పటికీ మిమ్మల్ని నా వైపు తిప్పుకోవాలి? అమ్మమ్మ గారు చెప్పినట్టు ఎప్పుడు సంతోషంగా ఉండాలి? రోషిని మేడం కోపం ఎప్పుడు తగ్గాలి? ఏంటో అంతా గందరగోళంగా ఉంది.
అలా అని మీ మీద ప్రేమ దక్కించుకోకుండా వదలను. తప్పకుండా మీ ప్రేమ కొన్ని రోజులైనా అనుభవిస్తాను అని తనలో తానే అనుకుని అక్కడ సిట్టింగ్ ఏరియా ఉండటంతో అక్కడికి వెళ్ళి కూర్చుంది. సిద్ధు బయటికి వస్తాడేమోనని. ఇక్కడ డోర్ క్లోజ్ చేసిన సిద్ధు గుండెల మీద చేయి వేసుకొని, అమ్మో ఇంకొంచెం సేపు ఉంటే ఖచ్చితంగా దీనికి బెండ్ అయిపోయేవాడిని. సిద్ధు, పొరపాటును కూడా ఇలా చేయకురా బాబు. గ్రాని ఇది కలిసి నిన్ను అల్లాడించేస్తున్నారు. కొన్ని రోజులు ఏటైనా చక్కగా ట్రిప్ వేసుకో, అప్పుడు కానీ నీ మనసు ప్రశాంతంగా మారదు అని అనుకుని సోఫా దగ్గర ఉన్న క్యారేజ్ వైపు చూసి చిరునవ్వుతో ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. రోషిని కూడా ఎప్పుడు నా ఆకలి గురించి ఆలోచించలేదు. కానీ సాధ్వి ఇలా నా లైఫ్లోకి వచ్చిందో లేదో ఒక్కరోజులో నా ఆకలి గురించి తెలుసుకొని ఇంత దూరం వచ్చింది. ఐ లైక్ ఇట్ అని అనుకుని ఇష్టంగా క్యారేజ్ ఓపెన్ చేసి అన్నీ తనకిష్టమైన వంటలు కావటంతో పాటు నాలుకకి కొత్త రుచి తగలటంతో మెతుకు మిగల్చకుండా మొత్తం తినేశాడు. తినేసి హ్యాండ్ వాష్ చేసుకున్న సిద్ధు ప్యూన్ని పిలిపించాడు క్యారేజ్ సర్దించటానికి. రావటంతోనే వెనకే సాధ్వి కూడా వచ్చింది లోపలికి. సాధ్విని చూసి ఆశ్చర్యపోయిన సిద్ధు, నువ్వు వెళ్ళలేదా ఇంకా అని అడిగితే వెళ్ళలేదు అన్నట్టు తల ఊపి ఖాళీ అయిన క్యారేజ్ వైపు చూసి చిరునవ్వుతో, తినేశారా? అయితే సంతోషం. నేను మీతో ఒక విషయం గురించి అడగాలని వచ్చానండి, మీరు ఒప్పుకుంటారన్న ఆశతోనే అని చెప్పి ప్యూన్ వైపు చూస్తే సిద్ధు ప్యూన్ వైపు చూసి వెళ్ళిపోమని చెప్పాడు. ప్యూన్ సరే అని వెళ్ళిపోయాక క్యారేజ్ పక్కన పెట్టి వెళ్ళిపోయాక, ఇప్పుడు చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏది అడగాలనుకుంటున్నావు? ఈ బంధం నుంచి ఎలా బయటపడాలా అనా? దానికోసం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ మెడలో ఉన్న తాళిబొట్టు తీసి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవచ్చు, నేను ఏమీ అనుకోను అని అనగానే సాధ్వి కోపంగా సిద్ధు వైపు చూస్తూ, ఏం మాటలు అవి అంటూ తాలిబొట్టిని కళ్ళకి అద్దుకొని, పొరపాటును కూడా అలా మాట్లాడకండి. పెళ్ళైన ఆడపిల్ల తాలిబొట్టు తీసేది భర్త మరణించాకే. నా భర్త ఇంకా బ్రతికే ఉన్నాడు, నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటాడు, ఆ నమ్మకం నాకుంది. మీరు ఇలా మాట్లాడి నన్ను బాధ పెట్టద్దు అని అంటే సిద్ధు ఆశ్చర్యంగా చూస్తూ, మరి ఇంకేం అడగాలి నువ్వు అని అడిగితే, అదే మా తమ్ముడిని ఒకసారి చూసి వద్దామా? నాకు తమ్ముడు బాగా గుర్తుకు వస్తున్నాడు, ఒక్కసారి చూసేసి వద్దామండి అని అడిగితే సిద్ధు తన కళ్ళల్లోని కన్నీటి చెమ్మ చూసి క్షణం ఆలోచించకుండా, సరే వెళ్ళు, దానికి నా పర్మిషన్ ఎందుకు? డ్రైవర్ని అడుగు, హాస్పిటల్కి తీసుకువెళ్తారు అని అంటే సాధ్వి బాధగా సిద్ధు వైపు చూసి, మీరు రారా అని అడగాలనుకుంది. కానీ అంత చొరవ ఇద్దరి మధ్య ఇంకా లేకపోవటంతో సరే అని తల ఊపి క్యారేజ్ తీసుకుని మౌనంగా బయటికి నడుస్తుంటే, ఇంతకి నువ్వు తిన్నావా అని అడిగాడు. సాధ్వి సమాధానం చెప్పేలోపే తనే మళ్ళీ మాట్లాడుతూ, ఎలా తింటావులే, వచ్చే ముందే అన్నావు, మీరు తినకుండా నేను ఎలా తింటానండి అంటూ తీయగా మరి, ఇప్పుడు మాత్రం తింటాను అన్న ఒక మాట చెప్పుంటే నేను నీ కోసం ఫుడ్ ఉంచేవాడిని కదా అని అంటే సాధ్వి బిక్కమొహం వేసుకొని మళ్ళీ మాట్లాడబోయింది. కానీ మళ్ళీ సిద్ధునే, మాట్లాడకు, ఒక్క మాట కూడా మాట్లాడకు, అవసరమైన సమయంలో మాట్లాడవు, అనవసరమైన సమయంలో లొడలొడ వాగుతూనే ఉంటావు, కూర్చో అలా అని క్యాంటీన్కి కాల్ చేసి ఫుడ్ తీసుకురమ్మని చెప్పాడు. క్యాంటీన్ ఓనర్ ఫోన్ అక్కడ బాయ్తో సిద్ధుకి ఫుడ్ పంపించి అతను అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాక, తిను, నా మొహం ఏం చూస్తావు, తినేసి బయలుదేరు అని అనటంతో సాధ్వి సంతోషంగా సరే అని తల ఊపి ఆ ఫుడ్లో సగం తినేశాక, చాలండి, ఇంతకు మించి నేను తినలేను అని అంటే వర్క్ చేసుకుంటున్న సిద్ధు సాధ్వి తిన్న ప్లేట్ వైపు చూశాడు. కనీసం 3/4 కూడా కంప్లీట్ కాకపోవటం చూసి ఆశ్చర్యంగా, ఏంటి గుప్పెడు మెతుకుల కోసమా నేను నీ కోసం ఫుడ్ తెప్పించింది అని అంటే సాధ్వి బాధగా, అయ్యో సారీ అండి, నేను ఇంతకంటే ఎక్కువ తినలేను, ఇంతే అలవాటైపోయింది అని అంటే సిద్ధు సాధ్విని పైనుంచి కింద వరకు చూశాడు. తను కొంచెం బొద్దుగా ఉండటం చూసి, ఈ కొంచెం మెతుకులకి ఇంత ఫిగర్ మెయింటైన్ చేస్తున్నావా అని బయటికే అడిగేశాడు మనసులో అనుకోబోయి. ఆ మాటకి వేరే ఎవరైనా అయ్యుంటే సాధ్విక కోపం వచ్చేదేమో, కానీ అక్కడ ఉంది తన భర్త కాబట్టి సిగ్గుతో ముడుచుకుపోతూ, ఏవండి అని అంటే సిద్ధు తను బయటికి అన్నాడని అర్థం చేసుకుని, సరే సరే, ఆ చేయి కడుక్కొని ఇక బయలుదేరు,
అని అనటంతో సాధ్వి సరే అని తల ఊపి హ్యాండ్ వాష్ చేసుకుని బయటికి వెళ్తూ, మీకోసం సాయంత్రం ఎదురు చూస్తూ ఉంటానండి, త్వరగా వచ్చేయండి అని చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చింది. సాధ్వి వెళ్ళిపోయాక తను మిగిల్చిన ప్లేట్ వైపు ఒకసారి చూసిన సిద్ధు ప్యూన్ని పిలిపించి అక్కడంతా క్లీన్ చేయించేశాడు. ఆ తర్వాత సాధ్వినే గుర్తుకు వస్తున్న తన చివర్లో చెప్పిన మాటలు ఇంకా గుర్తుకు వచ్చి, తను నా మీద హోప్స్ పెంచుకుంటుందేంటి, నేను ఎంత అవాయిడ్ చేద్దామంటే అంత దగ్గరగా వస్తుంది, ఎలా తన నుంచి తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఇంతకుముందు అనుకున్న ఐడియానే బెటర్ అని ఫారిన్ ట్రిప్ వేసుకోవాలని డిసైడ్ అయిపోయాడు. అలా అనుకున్నాక కానీ తనకి కొంచెం ప్రశాంతంగా అనిపించలేదు. ఇక బయటికి వచ్చిన సాధ్వి డ్రైవర్ని అడిగి తన తమ్ముడిని అడ్మిట్ చేసిన హాస్పిటల్కి వెళ్ళమని చెప్పింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. And please like, share, comment and subscribe.